హాయ్ అండి. లైవ్‌లో టాస్కులు జరుగుతున్నాయి కదా! కంటెండర్ అంటే చివరి వారం కంటెండర్ టాస్కులు అనేటివి లైవ్‌లో జరుగుతున్నాయి. నిన్నటి నుండి మనకు తెలిసిన విషయమే. ఇందులో భాగంగానే నిన్న ప్రేరణ ఖమ్మం హౌస్‌లోకి వచ్చేసింది. నైటు టాస్క్ కూడా కంప్లీట్‌గా అయిపోయింది. ఆ టాస్క్ మనకు ప్రోమో వచ్చింది. మార్నింగ్ ప్రోమో అదే. సెకండ్ ప్రోమో వచ్చేసి దేత్తడి ఆరిక వచ్చిన ప్రోమో. కానీ ఫస్ట్ ప్రోమో గురించే మాట్లాడుకుందాం. ఫస్ట్ ప్రోమోలో వచ్చింది మన ప్రేరణ కదా! ప్రేరణ వచ్చిన తర్వాత హౌస్‌లో అందరితోని హ్యాపీగా కలివిడిగా బాగా మాట్లాడింది. అందరూ హౌస్‌లో ఉన్న వాళ్ళు కూడా అందరూ ఏంది అంటే ఆ సీజన్‌లో బాగా ఆడింది. తోపులాగా ఆడింది. అమ్మాయిలలో ఫుల్ స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్స్, వన్ ఆఫ్ ది టాప్ ఫైనలిస్ట్ అని చెప్పేసి అందరూ కూడా ఆ అమ్మాయిని మెచ్చుకోవడం జరిగింది. అందరితో పాటు కలివిడిగా ఉంది. అందరికి కొంతమందికి ఇన్పుట్స్ ఇచ్చింది. ముఖ్యంగా చెప్పాలంటే రీతు చౌదరికి ఇన్పుట్స్ ఇచ్చింది. పోయిన వారం నువ్వు ఫస్ట్ వారంలో వచ్చినప్పుడు నువ్వు ఉంటావా పోతావా అనుకున్నా, నీ ఫుల్ నెగిటివిటీ ఉండే. దాని తర్వాత మూవ్ ఆన్ అయినావు. ఇప్పుడు సూపర్ ఉన్నావు, తోపులాగా ఆడుతున్నావు, డూపర్గా ఆడుతున్నావు, ఇలానే కంటిన్యూ చేయని చెప్పేసి చెప్పింది. ప్రేరణకు కూడా అదే మన తనుజ కూడా నువ్వు బాగానే ఆడుతున్నావు అని చెప్పింది. కళ్యాణ్ కూడా బాగానే, అందరికి ప్రతి ఒక్కరికి ఎవ్రీవన్ అందరు హౌస్లో ఉన్న ప్రతి ఒక్కరికి బాగా ఆడుతున్నారు. ఇలానే ఆడండి. ఈ చివరి వారాలు మనకు ఉండేది 3 వారాలు. ఈ 3 వారాలు మీ ఆటను చూపించుకోవాలి. మీలో ఉన్నటువంటి కషి పట్టుదల ఇప్పుడు ఈ 3 వారాలలో చూపించుకోండి. కొట్టుకోండి, తిట్టుకోండి, ఎంటర్టైన్మెంట్ చేయండి మమ్మల్ని మాత్రం అని చెప్పేసి చెప్పడం జరిగింది. దాని తర్వాత టాస్క్ పెట్టడం జరిగింది. టాస్క్ ఏంటంటే తాళ్ళు ఉంటాయి. తాళ్ళు పైన పైన తాడు కింద తాడు ఉంటుంది. అక్కడ అవతల వైపు ఉన్నటువంటి ఒక పెద్ద దాని మీద నిచ్చెనలాగా ఉంటుంది అన్నట్టు. పెద్ద దానిపైన ఏమంటే బాల్స్ ఉంటాయి. ఆల్రెడీ మీ ప్రోమో చూసిరు. అదే విధంగా ఆ తాళ్ళ పైన రన్నింగ్ చేసుకుంటూ ఎక్కి మళ్ళీ నిచ్చెనలాగా పైకి ఎక్కేసి ఆ టవర్కి పైకి ఎక్కిన తర్వాత దాంట్లో ఉన్న బాల్ తీసేసుకుని 2 బాళ్ళు టైం రౌండ్ అంటే ఒక రౌండ్కి ఒక 2 బాల్ తీసుకోవాలంటూ ఆ బాల్ తీసి కింద వేసేసి దాన్ని అందుకొని ఉరకాలన్నట్టు. ఉరికి ఆడే గేమ్ అన్నట్టు. ఈ గేమ్లో తనుజ ఫౌల్ గేమ్ ఆడిందా అనేది కొంతమంది థంబ్నెయిల్స్ పెట్టేసి ఫౌల్ గేమ్ అని చెప్పేసి థంబ్నెయిల్ పెట్టేసి వీడియోస్ కూడా చేస్తున్నారు. కానీ నేను ఆ వీడియోస్ని ఓపెన్ చేసి చూడలేదు. ఓన్లీ థంబ్నెయిల్స్ మాత్రమే కనిపించినాయి నాకు. ఇక్కడ నేను అనేది ఏంటంటే అదే పవన్ కళ్యాణ్ నిన్న గేములో 3 సార్లు, 1 కాదు 2 కాదు, లైవ్లో లైవ్లో చెప్పిండు. ఇక్కడ లేదు లైవ్లో. ఈ డప్పు కొట్టకండి దయచేసి. ఈ డప్పు కొట్టకండి. పవన్ కళ్యాణ్ బ్లెండర్గా మిస్టేక్ చేసిండు. బిగ్ బాస్ టీము ఒకవేళ అది మిస్టేక్ కాకపోతే అది మరీ ఇట్లా వీడియోలల్లో అది మన దాంట్లో చూపించేవాడు కాదు. ఏంటంటే ఎపిసోడ్లో కట్ చేసేవాడు. అది ఆ మిస్టేక్ లేకపోతే ఎపిసోడ్లో కట్ చేసేవాడు. ఆడ మిస్టేక్ ఉంది అని చెప్పేసి 3 సార్లు ఆ నోట్లో పెట్టేసి ఉన్నటువంటి ప్యాకెట్ని లాగేసి దాంట్లో నుండి తీసేసిండు. దాని తర్వాత కాలు కింద క్లాత్ పెట్టేసి దాని నుండి లాగేసిండు. నెక్స్ట్ కాలుతోని ఆ రాడును దాని లోపలికి తోసేసి రాడు పట్టుకోవడం జరిగింది. మన ప్రియాంక మాత్రం సూపర్గా డూపర్గా గేమ్ ఆడింది. ప్రియాంక నీట్గా క్లీన్గా ఆడిందని మనకు అది టాస్క్ చూస్తేనే అర్థమవుతుంది. ఆయన బ్లెండర్ మిస్టేక్ చేసిండు. చాలా ఫౌల్ గేమ్ ఆడిండు. ఫౌల్ గేమ్లలో నెంబర్ 1 ఎవరు ఉన్నారంటే కళ్యాణ్ పగడాల అని చెప్పుకోవచ్చు. ఫౌల్ గేమ్ ఆడిండు. మీరు ఏమనుకున్నా పర్వాలేదు, ఫౌల్ గేమ్ ఆడిండు. ఆయనను వెలివేషన్స్ వేసేసి ఎత్తి మావాడు తోపులాగా ఆడిండు, తురుకాలాగా ఆడిండు అంటే అక్కడ ఆడింది ఎవరు ప్రియాంక పైనే. ఎవరో డెమోన్ పవన్ పైన కాదు, ఇమాన్యుయల్ పైన కాదు, పోనీ బర్ని గారి పైన కూడా కాదు. ఒక ప్రియాంక అంటే ఎక్స్ కంటెస్టెంట్స్, టాప్ 5 కంటెస్టెంట్స్ అయినటువంటి ప్రియాంక మీద కళ్యాణ్ ఆడడం జరిగింది. ఆయన కూడా ఫౌల్ గేమ్ ఆడడం జరిగింది. ఓకేనా, మీరు ఏమన్నా రాసుకోండి. కానీ ఇక నెక్స్ట్ వచ్చేసి ప్రేరణ టాస్క్ అనగానే ఆ సీజన్లో ఇచ్చి పడేసేది. నిజంగానే అసలు టాస్క్ అబ్బాయిలతో అమ్మాయిలతో సమానంగా ఆడపులిలాగా శివంగిలాగా దూసుకెళ్ళింది అన్నట్టుగా. ఆడపులి అని చెప్పేసి ఆ సీజన్లో చాలామంది అన్నారు. నిఖిల్ కానీ, మన పృథ్వీ కానీ, గౌతమ్ కానీ, వీళ్ళందరూ ఎవ్వరున్నా అసలు యష్మి ప్రేరణ ఇంకా బాగా ఆడింది. యష్మి కంటే ఇచ్చి పడేసేది. గేములు అంటే ఇచ్చి పడేసేది. క్లారిటీ ఆఫ్ థాట్స్, క్లారిటీ ఆఫ్ ఏది నామినేషన్స్లో నామినేషన్లు వచ్చినట్టే క్లారిటీగా మాట్లాడడం, అలాంటి థాట్స్తో సూపర్గా డూపర్గా ఆడింది. ఇక్కడ సంజన గారు కూడా నేను ఆడతాను అన్నది. కానీ సంజన గారిని తీసుకోకుండా ప్రేరణ తీసేసుకుంది. ప్రేరణ కొంచెం ఆ టాస్కులు తక్కువ ఆడుతుంది అనుకుందా, మరి ఏమనుకుంది తెలియదు. ప్రేరణ కూడా ఈ టాస్క్ ఏంటంటే ఆ బాల్ తీసుకొచ్చుడు ప్రాసెస్ మామూలు ఈజీగానే ఉంది. దాని తర్వాత త్రో చేస్తూ ఒక బెంచ్ పైన హోల్స్ ఉంటే ఆ హోల్లలో బాల్ పడాలన్నట్టు. మొత్తం 5 బాల్స్ ఉంటాయి అన్నట్టు. ఈ బాల్స్ పడడానికే అసలు వీళ్ళు అలసిపోయారు. ఒక్క 50 సార్లు బాల్ కింద పడడం పోయి తెచ్చుకోవడం. ఈ లోపల ప్రేరణ 4 బాల్ పడ్డాయి. తనుజది ఒక 2 బాల్ పడ్డాయి. మళ్ళీ బాల్ పోయింది, తెచ్చింది. మళ్ళీ మిగతా 3 బాల్ వేయడానికి కష్టపడి ఆ 2 బాల్ వేసేసింది. ప్రేరణ కూడా లాస్ట్ బాల్ ఉన్నది. మళ్ళీ ఆల్రెడీ తనుజ కూడా పోయింది, తెచ్చుకొని ఆ మిగతా 2 బాల్ కూడా వేసేసి
మళ్ళీ 5వ బాల్ అంటే ఫస్ట్ 2 వేసింది, తర్వాత 2 బాల్ కూడా కష్టపడి వేసిందండి. పడతాంటే తెచ్చేసింది. ఈ లోపల ప్రేరణది ఒక్క బాలే, అంటే తనుజకు 2 బాల్ వేసినప్పుడు ప్రేరణకు ఒకటే బాల్ మిలిగింది. మిగతా తనుజ దగ్గర 3 బాల్ ఉన్నాయి, ప్రేరణ దగ్గర ఒకటే బాల్ ఉంది. తనుజ ఒక్క బాల్ వేసే లోపల ప్రేరణ మిగతా 2 బాల్ వేసేసింది, ఇంకో బాల్ తెచ్చుకుంది. ఆ బాల్ కూడా ఏడని ట్రై చేసింది. చివరిసారి ఆ ఓల్ దగ్గరికి వెళ్ళి ఇట్లా వెనక తిరగంగానే ప్రేరణది పోయి అల్లబడింది. అట్లా జస్ట్లో మిస్ అయిపోయింది. చెప్పాలంటే ఇద్దరు నువ్వు అసలు టెన్షన్ పుట్టుకొస్తారే ఎవరు విన్ అవుతారు అని మనకు ఆల్రెడీ లీక్స్ వచ్చినాయి కాబట్టి అంత క్యూరియాసిటీ వచ్చిన వాళ్ళకి అర్థం కాదు. కానీ మామూలుగా లీగల్గా ఎవరికి ఏం తెలియకుండా చూసుంటే మాత్రము ఎగ్జైట్మెంట్లో ఫీల్ అవుతారు. అంత బాగా టఫ్గా ఆడింది. అసలు మామూలు గేమ్ కాదు, మామూలు ఎఫెక్ట్ కాదు. ఏంటంటే ఫిజికల్ గేమ్ లాగానే ఇది ఒక ఫోకస్డ్ గేమ్. అంత బాగా ఆడిందని చెప్పుకోవచ్చు. జస్ట్ ఏంటంటే లక్, అది కూడా లక్ ఉండాలి. జస్ట్ మిస్ అయిపోయింది. ఆ బోల్ దగ్గర పోయి వెనక తిరిగి వచ్చింది. బాల్ ఏందో తెలియదు కానీ ఆ లోపల ప్రేరణ పడింది. ప్రేరణ విన్ అయింది. ప్రేరణ కూడా సూపర్ డూపర్గా ఆడిందని చెప్పుకోవచ్చు. తనుజ కూడా సూపర్ డూపర్గా ఆడింది. అంటే ఆడి ఓడిందని చెప్పుకోవచ్చు. తనుజ ఆడి ఓడింది అని చెప్పుకోవచ్చు. జస్ట్ మిస్ అయిపోయింది. ఆడి ఓడిన తనుజ అని చెప్పి అనుకోవచ్చు మనం. జస్ట్ ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లలో మిస్ అయిపోయింది. తన గేము లూజ్ అయిపోవడం జరిగింది. ఇక్కడ ఒక 2-3 సెకండ్లలో ప్రేరణ విన్ అయింది. ఇది నెక్స్ట్ వచ్చేసి మనకు హౌస్లో ప్రేరణ వెళ్ళిపోయిన తర్వాత హౌస్లో చాలా డిస్కషన్ జరిగినాయి. తనుజ ఒక్కతే మూడీగా కూర్చొని బాధపడుతుంటే బర్ని గారు కూడా నువ్వు బాగా ఆడినావమ్మా, బాగా ఆడిన కొంచెం జస్ట్ మిస్ అయిపోయిందమ్మా, దగ్గరికి వచ్చి మిస్ అయిపోయిందమ్మా అని చెప్పేసి బర్ని గారు కూడా అంటాడు. తర్వాత ఒకతే కూర్చొని చాలాసేపు కూర్చుంటుంది అక్కడ. కూర్చొని బాధపడుతుంటే రీతు చౌదరి వచ్చేసి నువ్వేం ఆలోచించిన అవసరం లేదు, నీ ఎఫర్ట్ కనపడుతుంది, నీ కష్టం కనపడుతుంది, నువ్వు బాగా ఆడినావు, చాలా బాగా ఆడినావు, జస్ట్ సెకండ్లలోనే పోయింది, నువ్వు బాధపడిన అవసరం లేదు, అయినా నాకు తెలుసు నువ్వు ఏ పొజిషన్లో నాకు అర్థమైందని చెప్పేసి అన్నట్టుగానే మంచిగా మోటివేషన్ చేస్తూ నువ్వు విన్నర్ అవుతావు అన్నట్టుగానే మోటివేషన్ చేయడం జరిగింది. అయినో నాకు కూడా తెలుసు అని చెప్పేసి తనుజ కూడా నేను విన్నర్ అవ్వాలని కోరుకుంటానని చెప్పేసి తనుజ కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే హౌస్లో వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇన్పుట్స్ చేయడం జరిగింది. తనుజ నువ్వు టాప్లో ఉన్నావు, టాప్ 1 ఓటింగ్ పడుతుంది, ఇలానే బ్యాలెన్స్డ్గా మెయింటైన్ చేయి, బాగున్నావు, నీ ఆట తీరు బాగుంది, మాట తీరు బాగుందని కూడా చెప్పడం జరిగింది. ఈరోజు మానస్ కూడా వచ్చిండు. మానస్ ఏం చెప్పిండు అనేది నేను నెక్స్ట్ వీడియో చెప్తాను. మానస్ కొన్ని ఇంట్రెస్ట్ అయినటువంటి మానసు తనుజ మధ్య కాన్వర్జేషన్ జరిగింది. ఆ కాన్వర్జేషన్ వీడియో అనేది నేను షార్ట్ వీడియోగా పెడతాను, చూడండి. చాలా మంచిగా చేసుకున్నారు ఇద్దరు. అయితే ఇక్కడ ఎవరు రీతు చౌదరి చాలా మోటివేషన్ చేసేసింది. అక్కడ మళ్ళీ కళ్యాణ్, సుమన్ శెట్టి, అదే మన డెమన్ పవన్ ఇట్లా అందరూ కూర్చొని వాళ్ళు కూడా ఇట్లా బలి ఆడుతుందిరా అమ్మాయి, మస్తు ఇచ్చి పడుతుంది, టాస్క్లు అంటే ప్రాణం పెడుతుంది, ఫిజికల్ ఫిట్నెస్గా ఉంటుందిరా, అసలు చూస్తే జుమ్మున పోయిందిరా అని దివ్యకి నిఖిత కూడా చూస్తుంటే ఇట్లా చూపించలేకపోతే జుమ్మున వెళ్ళిపోయింది, ఎప్పుడు వచ్చేసింది, అంత ఫాస్ట్గా వెళ్ళిపోయింది ప్రేరణ అని చెప్పేసి అంటే ఆమె ఫాస్ట్గా వెళ్తుంది, ఆమె అసలు ఇంత అయిపిస్తారంటే ప్రేరణకి అక్కడ చూసిన వాళ్ళంతా అరే ఈ భలే ఆడింది, ఇట్లా చూసాక ఆట అంతా అయిపోయి చేసేసిందిరా అని చెప్పేసి వాళ్ళు కూడా షాక్ అయ్యేలాగా ఆడింది. ప్రేరణ అంటే మీకు అందరికీ తెలుసు కదా, ఆ సీజన్లో ఫుల్ ఆడిందని. అలా విధంగానే పొగడతలతోని ముంచడం జరిగింది, అంటే తీయడం వెలివేషన్స్ ఇవ్వడం జరిగింది అనిపించింది నాకైతే. నెక్స్ట్ నైట్ ఏమంటారు అప్పుడే లైట్లు బంద్ చేసారు, అందరు పోయి పడుకోవడానికి పోయిన తర్వాత కళ్యాణ్ వచ్చింది యాజ్ టీజ్గా ఎప్పట్లాగానే వచ్చేసి అరే ఎందుకు బాధపడుతున్నారా, నువ్వు బాగానే ఆడినవరా అని కళ్యాణ్ తనుజని ఇద్దరు కలిసి బెడ్రూమ్లో కాసేపు ముచ్చబెట్టుకోవడం జరిగింది. నువ్వు బాగా ఆడుతున్నావు, ఇలానే ఆడు, మంచిగా ఆడుతున్నావు, ఇంకా ఫోకస్ చేయి గేమ్ పైన, నువ్వు ఇప్పుడు ఏం ఆలోచించకు, అయిపోయింది, ఇక నువ్వు గేమ్ పైన ఫోకస్ చేయి, బాగుంటుందని చెప్పేసి అక్కడి వరకు వచ్చేసింది, అయిపోయింది. ఇక నెక్స్ట్ ఓటింగ్ అనాలిసిస్ చూసినట్లయితే ఓటింగ్లో మీరు నమ్మినా నమ్మకపోయినా టాప్ 1లో కళ్యాణ్కి ఓటింగ్ పడుతుంది. ఎందుకంటే ఇది అనఫీషియల్ ఓటింగే. ఈ అనఫీషియల్ ఓటింగనే కదా మనం ఎప్పుడు కూడా లెక్కలో తీసుకునేది. యూట్యూబ్ పోల్స్ కానీ ఇన్స్టాగ్రామ్ పోల్స్ కానీ, యూట్యూబ్ పోల్స్ని ఎక్కువ పరిధిలోకి తీసుకుంటాము. అందులో చూసినట్లయితే ఎందుకంటే కళ్యాణ్కి 70-80% అంత సింపతి గేము, సింపతి డప్పు, సింపతి గేమ్తోనే ఓట్లు పడుతున్నాయి. అందరూ ఎక్కడ చూసినా ఆర్మీ పర్సన్ బొమ్మ పెడుతున్నారు, ఆర్మీ అని చెప్పేసి. ఇక ఇన్ని రోజులు చివరి వారాలకు వస్తున్నాయి కాబట్టి ఆర్మీ అని ఒక ట్యాగ్ని వేసేసుకుంటా ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టి ఆయన మీదకి అటాక్ వచ్చినా కూడా, గొంతు విసుకుతుంటే కూడా చెల్లించని, అసలు ఏమంటారు, క్షమించినటువంటి హృదయము, పసి హృదయము అని చెప్పేసి ట్యాగులు ఇచ్చుకుంటూ ఆర్మీ పర్సన్ను మావాడు గేమ్లో తురుములాగా ఆడిండు అని చెప్పేసి వెలివేషన్స్ ఇస్తున్నారు. అదే ఆ తురుములాగా ఆడినటువంటి పర్సన్ తనుజను పొగిడిండు. ఒకసారి ఏం జరిగిందో ఒకసారి చెప్తే వినండి. ఒక రివ్యూవరు తనుజ ఆ రోజు కళ్యాణ్ వాళ్ళ మదర్ వచ్చిపోయిన తర్వాత వాళ్ళ అమ్మకు చీర పెట్టిన తర్వాత తను డైనింగ్ టేబుల్ కూర్చొని అరే ఎందుకు ఇచ్చినావు, దేనికి ఇచ్చినావు చెప్పురా అని అంటే తనుజ అంటది,
అరే నాకు ఇంటి పర్సన్ లాగా అనిపించినవరా, మా ఇంటి పర్సన్ లాగా ఉన్నావు, నాకు అందుకే నాకు ఎప్పుడైనా సపోర్ట్నెస్గా ఉన్నావు అంటే అందరు లేరని కదా, అందరికంటే ఎక్కువ సపోర్ట్నెస్గా ఉన్నవరా నువ్వు అని చెప్పేసి, అందుకే నాకు మా ఇంటి మనిషిలాగా అనిపించినావు, మీ అమ్మని చూడగానే ఇన్నోసెంట్గా అనిపించింది, నాకు ఇవ్వాలనిపించి ఇచ్చిండ్రా, ఎందుకంటే 5 వీక్స్ అయితే మనం నువ్వెవరో నేనెవరో, నీ దారి నీది నా దారి నాది, మనం ఎక్కడో అక్కడ ఉంటావురా అని చెప్పేసి తనుజ చెప్పడం జరిగింది. అక్కడ నువ్వు నిజంగా చెప్పాలంటే ఒక వెల్వేషర్ లాగా, నాకు గుడ్ ఫ్రెండ్ లాగా ఉన్నవరా, అందుకే నాకు అసలు నువ్వు ఎవరికన్నా ఏదైనా అంటే నాకైతే నువ్వు చాలా హెల్పింగ్ చేసినవరా, ఏంటి నాకు బాగోలేనప్పుడు, అంటే ఆటలలో హెల్పింగ్ కాదు, బాగోలేనప్పుడు హెల్పింగ్ చేసినవరా, నాకు మంచిగా ఒక ఫ్రెండ్ లాగా తోడున్నావు కాబట్టి నేను మీ మదర్కు చూడగానే నాకు ఇవ్వాలనిపించి ఇచ్చిండ్రా అని చెప్పేసి అన్నది. దాన్ని మీరేమని అనుకోండి, మీ తనుజ పిఆర్లు కానీ తనుజ ఫ్యాన్స్ కానీ ఏమని అనుకోండి, మీ తనుజే కళ్యాణ్కి ఇంత వెలివేషన్స్ ఇచ్చింది, ఇచ్చిందని చెప్పేసి ఒక పేడు రివ్యూవరు భజన చేసిండు. అట్లా కళ్యాణ్ ఇట్లా పొగిడింది, ఇక మీరు దీనికి ఏం సంబంధం చెప్పుకోరు, మీ తనుజే కళ్యాణ్ ఇంత పొగిడింది, ఏం చెప్పుకోరండి. మరి అదే కళ్యాణ్ను తనుజను ఎన్నోసార్లు అసలు చెప్పలేనన్ని సార్లు తనుజను పొగుడుతూనే ఉన్నాడు. మరి ఆ విషయాల గురించి ఎందుకు చెప్పట్లేదు మీ రివ్యూలల్లా అంటే, గెలవద్దనా, తనుజ గెలిస్తే మీరు తట్టుకోలేకనా, మళ్ళీ చెప్తుంటారు నాకు ఆడపిల్లలంటే రెస్పెక్ట్, ఆడపిల్లలకు రెస్పెక్ట్ ఇస్తా అని చెప్పేసి ప్రతి ఒక్క రివ్యూవర్ తప్పు కొడతారు. ఆడపిల్లల రెస్పెక్ట్ ఎక్కడ కనబడుతుందో అర్థం కాదు, ఆడపిల్లలు అంటే అలా ఉందనిపిస్తుంది, ఆడపిల్లల రెస్పెక్ట్ ఎట్లయితే ఏ రకంగా ఇస్తారో మీ రివ్యూలలో నాకు అర్థమవుతుంది అనిపిస్తుంది. ఇప్పుడు కళ్యాణ్ పొగిడిండు, ఈరోజు నాకు ఏది ప్రియా శ్రీజ ఇద్దరు వెళ్ళిపోయిన తర్వాత నాకు కనెక్ట్ అయింది తనుజనే. ఈరోజు నా కష్టాల్లో ఉన్న, నాకు ఏదైనా బాధ అనిపించిన చిన్న ఎమోషనల్ అయినా కూడా నేను తనుజ నాకు వచ్చేసి ఓదార్పిస్తుంటుంది, తను మోటివేషన్ చేస్తుంటుంది, తను ఒక ఫ్రెండ్ లాగా తోడుంటుంది, తను నాకు ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం తనుజే. ఈరోజు అంటే ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం తనుజనే అని చెప్పేసి అన్నది. మరి ఇప్పుడు తనుజ పిఆర్స్ గిట్లా తనుజ ఫ్యాన్స్ గిట్లా ఎక్కడ పోయారో తెలియదు, కానీ మరి మీరెందుకు వెలివేషన్స్ ఇవ్వట్లేదు అర్థం కావట్లేదు. ఇప్పుడు మరి కళ్యాణ్ ఫ్యాన్స్ మరి ఏం చెప్పుకుంటారో చెప్పుకోండి, మీరేం చెప్పుకోరు. మీ కళ్యాణే తనుజకు ఇంత పెద్ద వెలివేషన్స్ ఇచ్చాడు, మీరేం చెప్పుకోరు దానికి. అది జరిగింది అన్నట్టు. నెక్స్ట్ అదేవిధంగా తనుజను కూడా అడుగుతాడు గౌతమ్ కృష్ణ, నువ్వు కాకుండా ఇంకా హౌస్లో ఎవరు విన్నర్ అవ్వాలనుకుంటే తనుజ మంచితనం మనస్తత్వం ఉంది కాబట్టి, ఎవరైనా కన్నింగ్ నేచర్ ఉందంటే ఈ హౌస్లో ఆట కోసం గొడవలు పడుతూ ఉంటారు, ఆట కోసం కొట్టుకునే ఉంటారు తప్ప మిగతా టైంలో అందరూ మంచి వాళ్ళే, మంచి కలిసి ఉంటాం, మాకు ఎప్పుడు గొడవ పడినా ఎంబడే కలిసిపోతాం, ఎవ్వరి మైండ్లలో ఏమి లేదు, అందరూ కల్మషం లేని మనుషుల్లాగానే అంతా కలిసి ఉంటామని చెప్పేసి చెప్పింది. తాను ఇంకో ఏం చెప్పిందంటే, నేను కాకుండా ఇక్కడ విన్నర్ అవ్వాలంటే కళ్యాణ్ పడాలని చెప్తా, ఎందుకంటే వాడికి ఫస్ట్ వీక్ నుంచి చెప్తున్నా, నువ్వు బాగా ఒకవేళ నేను అక్కడ టాప్ 1లో ఉన్నా, నేను ఎదురైనా కూడా నన్ను దాటి వెళ్ళిపోవడానికి ట్రై చేయరా, నువ్వు ఎప్పుడు వెనకబడకరా అని చెప్పేసి వాడికి ఎప్పుడు నేను చెప్తూనే ఉంటా, నేను వాడిని మంచి కోరుకున్నా, నేను ఎప్పుడు కూడా వాడి చెడు కోరుకోలని చెప్పింది. అలాంటి వ్యక్తిరా తనుజ అని నాకు అనిపించింది. అబ్బా ఏ అమ్మాయిరా అనిపించింది నాకైతే నిజంగా చెప్పాలంటే. అందుకే అంటారేమో ఇప్పుడు ఈరోజు కొంతమంది అంటే ఈరోజు వచ్చినటువంటి ఎక్స్ కంటెస్టెంట్స్లలో ఒక కంటెస్టెంట్స్ తనుజ గురించి పొగుడుతుంటే నాకు కూడా వావ్ అనిపించింది. వాళ్ళు ఎవరు అన్నది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. నాకు సూపర్ అనిపించింది వాళ్ళు పొగుడుతుంటే. తనుజ నిజంగానే కదా, మన ఇళ్ళలో మనం ఏమనుకుంటున్నామో అదే చెప్తుండ్రు కదా అనిపించింది నాకైతే. నెక్స్ట్ వచ్చేసి రీతు చౌదరి కూడా తనుజ చాలా మోటివేషన్ చేస్తుంది, దాన్ని కూడా తప్పు పట్టిండు ఒక రివ్యూవర్. ఏంటి అంటే, అదే సంజన గారు నామినేషన్కి ముందుట వాళ్ళిద్దరు బాండింగ్ ఏందమ్మా, వాళ్ళిద్దరు అట్ట కూర్చుంటారంటే ఏమోలే వాళ్ళకి తెలుసు అని చెప్పేసి తనుజ అన్నదంట. అక్కడ ఇగ్నోర్ చేసింది, ఎవరిని, మన సంజన గారిని ఇగ్నోర్ చేసేసింది, వెళ్ళిపోయింది. అవి ఇగ్నోర్ చేసిన దాన్ని కూడా తప్పు పడుతుంది. ఇగ్నోర్ చేసిన తర్వాత తను ఆ నామినేషన్స్ అయిపోయినాక బాత్రూమ్లో ఏడుస్తుంటే, అరే మీ రిలేషన్ బాగున్నప్పుడు ఎవరు ఏమనుకుంటారని, ఎవరో ఏదో మాట్లాడతారని, ఎవరో ఏదో ఎలిగేషన్స్ చేస్తున్నారని, మీ క్యారెక్టర్ అసెస్మెంట్ చేస్తున్నారని మీరెందుకు బాధపడుతున్నారా, నువ్వు ఆమె స్టార్ట్ చేసుకుంటారు, ఆమె నీకు స్టార్ట్ చేసుకుంటారు, మీ ఇద్దరి మధ్య ఎలాంటి సంబంధం ఉందో మీకు తెలుసు, అది మీరు తప్పు చేయనప్పుడు ఎందుకు బాధపడుతున్నావు అని చెప్పేసి డెమన్ పవన్కు తనుజ అదే మన రీతు చౌదరికి తనుజ మోటివేషన్ చేసేది. అదేవిధంగా బెడ్రూమ్లో కూర్చున్న తర్వాత కూడా ఆ బెడ్ పైన డెమన్ పవన్ కూడా చాలా చక్కగా చెప్తుంది. నేను అనేది ఏంటంటే, ఇక్కడ తప్పు పట్టేది ఒకటే ఒక విషయం, సంజన గారు ఎక్కడ చెప్పాలో అక్కడ చెప్పుంటే ఇప్పుడు నామినేషన్లోకి వచ్చేసి అరుస్తూ ఇలాంటి ఎలిగేషన్ చేసే బదులు తనుజ కూడా ఇప్పుడు సంజన గారు చెప్పినట్టుగానే తనుజ కూడా మంచిగా చెప్పింది. అరే నీకు ఆ రీతు చౌదరికి ఉన్న తేడా ఏంటంటే, రీతు చౌదరి ఎవరి దగ్గరన్నా ఎక్కడన్నా మాట్లాడింది అనుకో, నువ్వు దాన్ని తీసుకోలేవురా, నాతోనే ఉండాలి, నాతోనే మాట్లాడాలి అనే పొసెసివ్నెస్కి వెళ్ళిపోతుంటావు నువ్వు. అందుకే నీ అలా గొడవలు వచ్చేస్తున్నారా మీ మధ్యకి. ఇప్పటి నుండి మీ అలాంటి గొడవ పెట్టుకోకుండా దూరం అవ్వండి, గొడవలకు దూరకండి, ఎవరికి ఛాయిస్ ఇవ్వకండి, నీ గేమ్ నువ్వు వాడు, ఆమె గేమ్ ఆమె ఆడుతుంది, ఇప్పుడు ఉన్నది ఇంకా 3 వారాలే, మంచిగా ఆడండి రా అని చెప్పేసి మోటివేషన్ చేసింది. అయితే ఇక్కడ రివ్యూవర్ ఏమంటాడు, అక్కడ చెప్పలే కదా, అక్కడ చెప్పుంటే సంజన గారు అక్కడ నామినేషన్ చేసి ఆ పాయింట్ ఎలా పెట్టకపోయేదేనేమో అంటే ఎందుకు చెప్పాలి, అక్కడ స్టాండ్ తీసుకోలే కానీ ఇక్కడ స్టాండ్ తీసుకుంది అంటే డబుల్ స్టాండర్డ్ అని చెప్పేసి తమ్ముళ్ళు పెట్టిండు.
ఏం చెప్పాలి అంటే ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పుడు పోవాలి అక్కడ ఎవరికి ఏం చెప్పాలో అనిపించింది అది చెప్పింది. తనుజ కూడా అదే నామినేషన్లో పెట్టింది కదా డేమన్ పవన్కు నేను చెప్తున్న రీతు చౌదరి పైన వీక్ గొడవ వేస్తుంది సార్, ఆయన చెప్పిన వినట్లేడు అది ఇది అని చెప్పేసి తనుజ కూడా అదే విధంగా నామినేషన్ చేసేసింది. గొడవలు పెట్టుకుని అగ్రెసివ్ అయిపోయి బూతులు వదిలేసి అలాంటి వర్డ్స్ అయితే మాట్లాడలే కదా. మనం వల్గర వర్డ్స్ వల్గర లాంగ్వేజ్ అంటారు కదా, అలాంటి వర్డ్స్ అయితే మాట్లాడలే కదా. తనుజ నీట్గా పొలైట్గా ఎలా చెప్పాలో, ఒక అమ్మలాగా ఎలా చెప్పాలో అలా ఇద్దరిని కూర్చోబెట్టి మంచిగా చెప్పింది. ఆ అమ్మాయిని ఇంకా ట్రోల్ చేస్తున్నారు. అరే మహానటిరా, సూపర్ చెప్తుండ్రు, ఇదే పెద్ద మహానటిరా, ఇది జుర్రో సీరియల్ డ్రామాకి ఎలా చెప్తాం జుర్రో, దీని నటనకు మొత్తం పడిపోతారు అట్లా. ఇక ఇలా ఉన్న సమాజం, ఇలాంటి సమాజంలో ఏ ఆడపిల్ల అయినా వాళ్ళ ఇళ్ళల్లో ఉన్న ఆడపిల్లలు కూడా ఎదగాలన్నా కష్టమే బయట. నాకైతే అనిపిస్తుంది. ఎందుకో మీరు ఇలాంటి పర్సనల్గా మాట్లాడుతున్నారు అంటే వాళ్ళు కామెంట్ చేసినప్పుడు పర్సనల్ మాటలే వస్తాయి. మీరు కామెంట్లు పర్సనల్గా చేయడం బంద్ చేయండి. ఆటను ఆటలాగా చూడండి, ఒక కంటెస్టెంట్ లాగా చూడండి. కంటెస్టెంట్స్ ఆట నచ్చితే నచ్చిందని చెప్పండి, లేకపోతే లేదని చెప్పండి అని నాకు అనిపించింది. మీకేమనిపించింది అని కామెంట్ చేయండి. ఓటింగ్ అనాలిసిస్ చూసినట్లయితే ఓటింగ్లో కళ్యాణ్ పాడాలే టాప్ 1లో దూసుకెళ్తున్నాడు. టాప్ 2లో మాత్రం తనుజ ఉంది. తనుజకి కళ్యాణ్కి మ్యాక్సిమంగా 7% ఓటింగ్ డిఫరెంట్తోనే తనుజకి కళ్యాణ్కి ఇద్దరు 7% డిఫరెంట్ ఉంది. దాని తర్వాత మన 3వ ప్లేస్లో వచ్చేసి ఇమాన్యుయల్కి తనుజకి 20% మ్యాక్సిమంగా 20% డిఫరెంట్తోనే ఉన్నాడు ఇమాన్యుయల్. ఇక్కడ 10% పడుతుంది ఇమాన్యుయల్కి, 10% ఓటింగే పడుతుంది. ఇమాన్యుయల్ 3rd ప్లేస్లో ఉన్న కంటెస్టెంట్స్ ఎక్కడో లీస్ట్లో ఉన్నాడు. ఇమాన్యుయల్ కాంచెలు అందరు డేంజర్ జోన్లో ఉన్నారు. అందరికీ 5-6% అందరు అదే పొజిషన్లో ఉన్నారు. మొత్తం హౌజ్లో మొత్తం అందరు డేంజర్ జోన్లో ఉన్నారు. ఈ 6గురిలో ఎవరు వెళ్ళిపోతారో కూడా చెప్పలేని పొజిషన్లో ఉన్నది. వీకెండ్ వస్తే ఆ వీకెండ్ వరకు రిజల్ట్ ఎలా ఉందో చూసేసి ఆ వీకెండ్లో డబుల్ ఎలిమినేషన్ పెడతాడా, సింగిల్ ఎలిమినేషన్ పెడతాడని మనం చెప్పలేము. ఎందుకంటే హౌస్లో అందరూ ఉన్నారు కాబట్టి నామినేషన్లో డబుల్ ఎలిమినేషన్ పెట్టే అవకాశాలు ఎక్కువ కనపడతాయి. పెడితే మాత్రం ఇద్దరు ఎగిరిపోతారు. ఆ ఇద్దరు ఎవరైనా చూసినట్లయితే మ్యాక్సిమంగా భరణి గారు, దివ్య, సుమన్ శెట్టి గారు, ఈ ముగ్గురులో ఖచ్చితంగా డబుల్ ఎలిమినేషన్ పెడితే ఇద్దరు వెళ్ళిపోతారు. ఆ ముగ్గురు ఎవరైనా చెప్పలేము. ఎందుకంటే దివ్య నిఖిత కూడా కొంచెం ఎక్కువనే పడుతున్నాయి భరణి గారి కంటే. కొంచెం ఈరోజు కొంచెం మెరిట్గానే కనపడుతున్నాయి. భరణి గారికి ఎందుకు ఓటింగ్ పడతలేదో అర్థం కాలేదు. సుమన్ శెట్టి గారు డౌన్ అయ్యిండు, భరణి గారు కొంచెం ఐలో ఉన్నాడు. దివ్య మాత్రం కొంచెం నిన్నటికి ఇయాటికి 1% పెరిగింది దివ్యకి. భరణి గారికి 1% తగ్గింది. సుమన్ శెట్టి గారికి భరణి గారి కంటే ఇంకా తగ్గింది. మరి ఇంకా దేని కారణం తెలియదు. ఒకవేళ ఇవాళ సుమన్ శెట్టి గారు గేమ్ బాగుంది కదా, ఆ గేమ్ కారణంగా గిట్లా ఏమైనా ఓట్లు పడితే, బాగా ఆడిండు గేమ్ కూడా, ఆ గేమ్ కారణంగా మళ్ళీ ఇంకేమైనా సింపతి వర్కౌట్ అయ్యి ఏమైనా ఓట్లు పడితే పడవచ్చు. కానీ వీళ్ళ ముగ్గురు మాత్రమే డేంజర్ జోన్, చాలా డేంజర్ జోన్లో ఉంది మాత్రం వీళ్ళ ముగ్గురులో ఎవరు వెళ్ళిపోతారు అనేది మనం చెప్పలేము. అది ఆశ్చర్యపడిన అవసరం కూడా లేదు, ఎందుకంటే ఓటింగ్ తక్కువ ఉంది కాబట్టి. ఇది పొజిషను. ఇప్పటికైనా అలర్ట్ అయ్యి ఎవరి ఫ్యాన్స్ వాళ్ళకు ఓట్లు వేసుకోండి. ఎందుకంటే వాళ్ళు ప్రభంజనం అని చెప్పేసి సింపతి కార్డు పల్లవి ప్రశాంత్ సీజన్ 7 ఎట్లా అయిందో ఇప్పుడు సీజన్ 9 కూడా సేమ్ పల్లవి ప్రశాంత్ సీజన్ 7 ఈ సీజన్ 9 కూడా సేమ్ ఈక్వల్గా పోటీ పడుతూనే అనిపించింది. ఎందుకంటే అప్పుడు సెలబ్రిటీలు దొక్కిరు, ఇప్పుడు కూడా సెలబ్రిటీలు దొక్కిరు. అక్కడ అమర్దీప్ బలే అయింది, ఇక్కడ తనుజ బలే అవ్వబోతుందా అని నాకు అనిపిస్తుంది. మీకేమనిపించింది అనేది కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.